అనుకున్నాను, ఎవరు మంచివారు, ఎవరు దుష్టులు. పేరుకు బ్రాహ్మణుడు కానీ నాలో అంతా చెడు ఉన్నది. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా మొట్టమొదట నన్నే శిక్షించాలి, కానీ శిక్షించే దేవుడు నాకొద్దు. అపోస్తల కార్యం 4:12 దేర్ ఈస్ సాల్వేషన్ ఇన్ నో వన్ ఎల్స్ అమంగ్ ద మార్టల్స్ బట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ నేమ్ దట్ ఈస్ అండర్ ద హెవెన్, జీసస్ నేమ్. ఆ వాక్యము ద్వారా when I read that Bible verse, I came to know that Jesus can save me from my sins. తదుపరి రోమా పత్రిక 3:23 చదివాను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ అని ఆంగ్లంలో రాయబడినది. ఉర్దూలో అయితే ఐ స్పీక్ 4 లాంగ్వేజెస్. సబ్నే గునా కియా ఔర్ ఖుదా కి జలాల్ సే మహరూమ్ హై. హిందీ కూడా చదువుతాను, మాట్లాడతాను. ఆ వాక్యము ద్వారా నేను పాపినని గ్రహించాను. అంతకంటే ముందు ఎప్పుడైనా నేను పాపినంటే ఒప్పుకునేవాడిని కాదు. చివరిగా రోమా పత్రిక 6:23 చదివినప్పుడు నేను చాలా భయపడ్డాను.